కొన్ని లేఖనాలను చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను. ఆయనకు పైగా సెరూపులు నిల్చుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదుల్చు, మందిరము ధూమం చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కళ్ళారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరీరపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయనని, నీ దోషము తొలగిపోయెను అని అనెను. ఈ లేఖన భాగంలో ఆసీనుడై ఉన్న ప్రభువు, సర్వజ్ఞుడై ఉన్న ప్రభువు, పరలోకమును నిండుకొని ఉన్న ప్రభువు చుట్టూ ఉన్న ఆ పరిస్థితిని మనం చూస్తాం. ఆయన చుట్టూ కెరూబులు ఉన్నారు, ఆయన చుట్టూ సెరూపులు ఉన్నారు, ఆయన చుట్టూ కోట్ల కొలది దేవదూత గణములు ఉన్నాయి. అయితే ఒక పాపి అయిన మానవుడు ప్రభువును సమీపించినప్పుడు బలిపీఠము నుండి తీయబడిన అగ్ని తన రక్షణకు, తన పాప విమోచనమునకు కారణమైంది. అయితే నేనైతే నాలో ఉన్న పాపమును బట్టి యెషయాకి పెదవికి మాత్రమే అంటించబడింది, కానీ నాకైతే తల నుంచి నడినెత్తి వరకు అంటించబడవలసి ఉన్నది, కానీ నాకు అలా జరగలేదు. ఇంకొక సన్నివేశాన్ని చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18 నుండి 23 వరకు చదువుకుందాం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపం అనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించువాన్ని కరుణించేదను, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదనను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను చూచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచిదువు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దేవుడైన మహాదేవుడు, పరలోకంలో ఉన్న మహాప్రభువు తన ప్రజల కొరకు భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఒక మానవుడు అడిగిన రిక్వెస్ట్ని, ఒక విన్నపాన్ని దేవుడు నెరవేర్చాడు. నేను నీ ముఖం చూడాలనుకుంటున్నాను ప్రభువా అన్నప్పుడు ఆయన హస్తమును చాచాడు, చనిపోకుండా మానవుని కాపాడాడు. అంత మాత్రమే కాదు, చూచిన తర్వాత మోషేకు ఒక మహిమ, దేవునిలో ఉన్న మహిమ మోషే పైన పడినప్పుడు మోషే మొహం కూడా ప్రకాశించింది. ఆ వచనాలను నిర్గమకాండం 34:29 ఉంటాయి. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగు చూడగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇజ్రాయేల్ అందరూ మోషే చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన కనుక వారు అతన్ని సమీపింపవేర్చిరి. ఎ సింపుల్ మ్యాన్ బికమ్ అన్టచబుల్, అన్సీనబుల్. ఒక నార్మల్ వ్యక్తి ప్రభువును చూచినప్పుడు, ప్రభు దర్శనం తనకు కలిగినప్పుడు జరిగిన సంగతి ఇది. అయితే మోషే అయితే దేవుని చూడగలిగాడు, దేవుని హస్తము చాటున. కానీ ఈ మానవుడు, ఈ మనిషి ఆయన చూచుటకైనను ధైర్యం చాలనివాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే సర్వ సృష్టి ఆయనకి లోబడుతూ ఉంది. ఆకాశంలో ఉన్నవి, భూమిలో ఉన్నవి, సముద్రంలో ఉన్నవి, నక్షత్రాలు,
గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, దేవదూతలు అందరూ లోబడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఒకే ఒక్క వ్యక్తిని ప్రాణం పెట్టినందుగా ప్రేమించాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, ఆ వ్యక్తిని గురించిన ఒక చిన్న విశ్లేషణ. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 4వ వచనం. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడి అనియు నేను ఎరిగి ఉండి అంటాడు. నేను మూర్ఖుడను. సృష్టి అంతా ఆయనకి సాగిలపడి మొక్కుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో భూమి ఆయనకు సాగిలపడి మొక్కుతూ ఉంది. సర్వ జంతువులు ఆయన మాట వింటూ ఉన్నాయి, ఆయనకి సాగిలపడుతూ ఉన్నాయి. 24 పెద్దలు ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. 4 జీవులు ఆయనకి సాగిలపడుతూ ఉన్నారు. కానీ చెడిపోయిన, పాడైపోయిన, దేవుని సన్నిధికి దూరంగా ఉన్న మానవుడు తల వంచడం లేదు, మెడ వంచడం లేదు. నా మెడ ఇనప నరమనియు, నా నుదురు ఇత్తడి అనియు నీవు ఎరుగుదువు అని వాక్యంలో తేటగా ఉంది. ఇలాంటి వ్యక్తిని ఎవరూ ప్రేమించరు. కానీ దేవాతి దేవుడైన ఆయన ప్రేమించాడు. ప్రేమించడే కాదు, కానీ ఆకాశమైనను పట్టజాలని దేవుడు, ద సావరెన్ గాడ్, ద ఆమ్నిపిషియన్ గాడ్, ద ఆమ్నిషియంట్ గాడ్ బికమ్ అన్ ఇన్ఫెంట్. ఒక శిశువుగా ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం, వాక్యము శరీరధారి అయింది. ఎలా వర్ణించగలం? ఒక సముద్రమంత విస్తారమైన జలాన్ని ఒక చిన్న వాటర్ బాటిల్లో మనం ఎలా చూయించగలం? అదే జరిగింది. ఆకాశం ఆయనను అసలు ఆయన్ని కలిగి ఉండలేదు, కానీ హీ బికమ్ ఫ్లెష్. ఒక చిన్న శిశువుగా తల్లి గర్భంలో నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్నాడు. ఆదికాండంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో సృష్టి క్రమాన్ని చెప్పేటప్పుడు ప్రభువు ఇది మంచిది, వెలుగు ఇది మంచిది, సముద్రము ఇది మంచిది, భూమి ఇది మంచిది అని చెప్తూ సృష్టిని అంతటిని గురించిన ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఆయన సృష్టి అంతయు చేసిన తర్వాత ఇది చాలా మంచిదిగా ప్రభువుకు కనబడెను. దేవుడు మానవునికి మంచివే ఇచ్చాడు, అన్నీ మంచివి, శ్రేష్టమైనవి ఇచ్చాడు. అయితే ఒకే ఒకటి మానవునికి ఇవ్వలేదు. అది మంచి చెడులను తెలుగునిచ్చు వృక్షం ఒక్కటే ఇవ్వలేదు. అందులో చెడు ఉన్నదని దేవునికి తెలుసు, అందుకనే ఇవ్వలేదు. కానీ మానవుడు దేవుని దగ్గర నుంచి ఉన్న మంచినంతటిని విడిచిపెట్టి చెడును మాత్రమే కోరుకున్నాడు. అందువల్లనే ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది, దేవతల వలె మీరు అగుదురు. ఎస్, అపవాది చెప్పిన మాటలు ఇవి. దేవత అవడానికి కోరుకున్నాడు, ఆకాశానికి ఎక్కాలనుకున్నాడు, పాతాళానికి దిగిపోయాడు. అప్పటి వరకు ఆత్మీయ కోణంలో మనం చూస్తే ఆదాముకు మహిమ శరీరం ఉంది, మహిమ దేహం ఉంది, దేవుని మహిమ తను కమ్ముకొని ఉంది, దేవుని సన్నిధి ఉన్నది, దేవుని పరిశుద్ధత ఉన్నది. అయితే ఒకే ఒక్క పాపం వలన సమస్తమును కోల్పోయాడు. పరిశుద్ధత పోయింది, పాపము వచ్చింది. జీవం పోయింది, మరణము వచ్చింది. ఆరోగ్యం పోయింది, అనారోగ్యం వచ్చింది. వీటన్నిటినీ మానవుడు కొని తెచ్చుకున్నాడు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు! నా దేవుడు నేను కలిగి ఉన్న మరణాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నాకు జీవాన్ని ఇచ్చాడు. నేను కలిగి ఉన్న వస్త్రహీనతను, ఆ నేకెడ్నెస్ను ఆయన తీసుకున్నాడు, ఆయన వస్త్రాన్ని నాకు ఇచ్చాడు. నేను కలిగి ఉన్న నిర్జీవత్వాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన జీవం మాత్రమే కాదు కానీ నిత్య జీవమును ఆయన నాకు అనుగ్రహించాడు. నేను కోల్పోయిన కుమారత్వాన్ని, నేను కోల్పోయిన సంబంధాన్ని ఆయన కలువరి శిలువలో కలిపాడు. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఎలాగ మనం ఆయన్ని వివరించగలం, ఆయన ప్రేమను వర్ణించగలం? మాటలతో అయినను, భాషకు అయినను, పాటలకైనను అది వర్ణించలేనిది. ఇంత అమూల్యమైన ప్రేమను మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం రుచి చూస్తూ ఉన్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని, ఆయన మనకిచ్చిన రక్షణను, ఆయన మనకిచ్చిన విలువైన అమూల్యమైన పరలోక భాగ్యాన్ని తలపోసుకుంటూ ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించునుగాక.